ఈనాటి గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకయ్యంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగా చెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ
సీమలందు ప్రాకనోపనిజలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి.
శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తి డాక్టర్ ఉమ్రాలిషా సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న 50 మందికి కూడా నా యొక్క నమస్కారం. విద్య అనేటువంటిది 2 రకాలుగా ఉంది. ఒకటి భౌతికమైనటువంటి విద్య, అది ఉదరపోషణకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెండోది అభౌతికమైనటువంటి ఆత్మపరిణామం తెలియచేసేటటువంటి విద్య. మరి భౌతిక విద్య ఎంత అవసరమో అభౌతికమైనటువంటి ఆత్మ విద్య కూడా అంతే అవసరం. ఎందుచేతంటే భౌతికంగా మనం ఈ యొక్క సమాజంలో అనేక రకాలైనటువంటి జంతువులు జీవిస్తున్నాయి, మనము జీవిస్తున్నాం. మరి మనకి ఈ యొక్క జంతుజాలానికి తేడా ఏమిటి అనేటువంటిది మనం నేర్చుకున్నటువంటి అభౌతికమైనటువంటి విద్య ద్వారా మనకు తెలియబడుతుంది అనమాట. అందుచేతనే స్వామి సూఫీ వేదాంత దర్శనంలో ఈ పద్యం ద్వారా మనకు తెలియచేస్తున్నారు. చదువును భాషలెల్లరకు సాధన చేసిన వచ్చు విద్య, ఏ చదువు ఈశ్వరుని దివిని సర్వజగంబుల చూడగలుగునో ఆ చదువు ఎరుంగరెవ్వరు చచ్చియే పోయేను ప్రాయకంబుగా అది పునరుద్ధరించిన చాలు చరాచరంబుల్ అని స్వామి మనకి సూఫీ వేదాంత దర్శనంలో తెలియచేస్తున్నారండి. అంచేత ఈ చదువు అనేటువంటిది ఎంత అవసరం, అభౌతికమైనటువంటి ఆత్మవిద్య అనేటువంటిది ఎంత అవసరం అనేటువంటిది ఈ సూఫీ వేదాంత దర్శనంలో ఉన్నటువంటి పద్యం ద్వారా మనకి స్వామి తెలియచేస్తున్నారు. అటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతి గురువారం కూడా మనకి స్వామి కొద్దిగా మనకి ప్రబోధించి మనల్ని ఈశ్వర రసస్వరూపులుగా తయారు చేస్తున్నారు. అటువంటి మహోన్నతమైనటువంటి గురువారం అంతర్జాల సభలో ముందుగా ఒక అనుభవాన్ని మనం తెలుసుకుందాం. శ్రీ స్వామి యందు ప్రగాఢమైనటువంటి భక్తి విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారికి శ్రీ స్వామి రక్షణ ఏ విధంగా ఉంటుందో తూర్పుగోదావరి జిల్లా మల్లాం గ్రామం నుండి శ్రీమతి మల్లెపాముల శేషావరలక్ష్మి గారు వారి స్వీయ అనుభవాన్ని సభకు తెలియజేస్తారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఆగస్టు 2020 నెలలో 2వ తారీఖున మా అల్లుడి గారి సంవత్సరికం. అప్పుడు నేను గురువారం ఆరాధన పెట్టుకున్నాను. తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిందండి. గురువారం ప్రసాదం రాలేదు. తర్వాత 5వ తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి పాప సమస్య ఏంటి అని తెలుసుకుందామని వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే సమస్య ఏమీ తేల్చకుండా బయటికి గెంటేశారు, పెద్ద గొడవ పెట్టేసి. అప్పటికి ప్రసాదం రాలేదండి. 7వ తారీఖున మా బాబు డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీలో ఉండగా వాళ్ళ తోటి ఉద్యోగి ఫోన్ చేసి మీ అబ్బాయికి ఫుల్గా జ్వరం వచ్చేసింది, ఇంటికి తీసుకొచ్చేస్తున్నామని చెప్పారు. అతని వెంటనే మా మనవల్ని, మా అమ్మాయిని మా తోడుకోళ్ళ గారి ఇంటికి పంపించేశాను. వీడు తీవ్రమైన జ్వరంతో వచ్చాడు. తెల్లవార్లు బాధపడ్డాడు. వాడికి నేను పరిచర్యలు అన్నీ చేశాను. తర్వాత నర్సుకి ఫోన్ చేస్తే కోవిడ్ టెస్ట్కి రండి అంటే టెస్ట్కి తీసుకెళ్ళాం, చేయించుకున్నాడండి. కోవిడ్ అని తేలింది. అయితే ఇందుకే అలా కోవిడ్ నడుస్తుంది, చాలా బాధపడిపోతున్నాడు. 18 రోజులు గడిచినాయండి. 18 రోజులు అయిపోయింది కదా, మామూలు జ్వరం అయి ఉండొచ్చు, టెస్ట్ చేయించండి ఒకసారి అని నర్సు మళ్ళీ చెప్పింది. మళ్ళీ టెస్ట్ చేయితే మళ్ళీ కోవిడ్ తిరగబడిందండి, మీ అబ్బాయికి కోవిడ్ తగ్గలేదనేసి మళ్ళీ చెప్పారు. అయితే ఫస్ట్లో నాకు పర్వాలేదు, నాకు మానసికంగా స్వామి ఉన్నారనే ఒక నిబ్బరం ఉండేదండి. కానీ అల్లుడు గారు ఇలా పోవడంతో ఏంటి ఇలాంటి పరీక్ష వచ్చిందని నేను కొంచెం అవిశ్వాసం నా మనసులో ఏర్పడింది. తర్వాత 2వసారి కూడా కోవిడ్ అనగానే నాకు ఇంకా భయం వచ్చేసింది. నేను ఏం చేయను స్వామి, నేను ఇప్పటికే తలెత్తుకోలేకపోతున్నాను నలుగురితో, నీ గురించి నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను, నీ గురించి నేను మాట్లాడలేకపోతున్నాను, మళ్ళీ 2వది ఈ పరీక్ష పెట్టావు, నేను ఏం చేయను స్వామి అని మనసులోనే బాధపడిపోతూ మదన పడిపోతున్నాను. కానీ ఆల్రెడీ నాకు తీవ్రమైన అల్లుడు గారి విషయంలో చాలా దెబ్బతిని ఉన్నాను కాబట్టి, అలాగే ఆర్థికంగా అనారోగ్యంగా పిల్లలతో నలిగిపోతున్నాను. ఆ విషయంగా ఇంకేం చేయాలో తెలియలేదు నాకు. అప్పుడు గవర్నమెంట్ వారు కూడా 2 కిట్లు ఇచ్చేశారు. 2 కిట్లు వాడేసాం. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతామండి అని కలెక్టరేట్ నుంచి కూడా ఫోన్లు వచ్చేసేయండి, నేను ఎక్కడికి పంపించను, నేనే చూసుకుంటాను అని భావంతో, ధైర్యంతో, మానసికంగా ధైర్యాన్ని కూడబెట్టుకుని అలాగే అడిగి సేవలు చేసుకుంటున్నాను. తర్వాత అలాంటి పరిస్థితిలో స్వామి మాకు ఆగస్టు నెలలో ఆరాధన పెట్టుకున్న ప్రసాదం పంపించారు. అది ప్రసాదం పాపకే కాకుండా నాకు కూడా పంపించారు ప్రత్యేకంగా. పాప 5 నుంచి ఫోన్ చేసిందండి మా తోడుకోళ్ళ గారి ఇంటి దగ్గర నుంచి. అప్పుడు నాకు
ప్రసాదం అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాం, కానీ వచ్చిందండి. మా పక్క ఆవిడ అతి కష్టమే తెచ్చిచ్చారు. అది తీసుకున్నాను, కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఈ రొంప, దగ్గు, తలబాధ, తీవ్రమైన జ్వరంతో చాలా నలిగిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. అప్పుడు స్వామి ఒక ఐడియా వచ్చింది. హోమియోపతి మందులంటే, స్వామిగారి మందు అంటే నాకు మా పిల్లలు పుట్టినప్పటి నుంచి నాకు విశ్వాసం అండి. అమ్మజ్జి గారు ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే, ఇప్పటికే ఎందుకు లేట్ చేశారండి, పంపిస్తానంటే గ్రామ వాలంటీర్ని పంపించానండి. గ్రామ వాలంటీర్ ద్వారా మందులు వచ్చినాయి నాకు. అవి వేసానండి 3 రోజులు. మళ్ళీ ఇంకా తీవ్రంగా ఉంటే మళ్ళీ పంపిస్తే మళ్ళీ వచ్చినాయండి మందులు. వచ్చిన తర్వాత అప్పుడు నెమ్మదిగా వాడికి తగ్గిన తర్వాత కొంచెంగా తగ్గిందండి. ఎలా తగ్గిందంటే, అది నాచు రంగులో రక్తపు గడ్డ పడిందండి. గాలిళ్ళే గొట్టాన్ని అంటుకుని ఉండిపోయేది, విపరీతమైన బాధపడిపోయేవాడు, నలిగిపోయేవాడు. అదొక ముద్దలా పడింది. అది హోమియోపతి మందుల వల్ల పడింది. స్వామి పంపించిన ఆరాధన ప్రసాదం వల్ల తగ్గింది. ఇంకో విషయం, 3వ విషయం ఏంటంటే, స్వామి నాకు దృశ్యంలోని ఒక రచ్చరేకు, ఆకుపచ్చని రచ్చరేకు మా నాగలేశ గారి దగ్గర కడతారండి పిల్లలకి. అది తెచ్చి కుడి చేతికి కట్టారు, నాకు దండ చేతికి. అప్పుడు వెంటనే మొహిద్దీన్ బాషా గారు వెనకాల వచ్చి, ఏంటి కడుతున్నావు అని అడిగారు. అప్పుడు మన స్వామి అన్నారు, రక్షాబంధం కడుతున్నాను అన్నారు. అనేసి పక్కకి వెళ్ళిపోయారు. అంటే ఇలా చూసుకుంటూ నా జాకెట్ ఇచ్చి పైకి లేచి ఏం కట్టారని మొహిద్దీన్ బాషా గారు చూశారు. అంటే రక్షగా నేనున్నాను అంటే, వారు భౌతికంగా లేకపోయినా అభౌతికంగా మహామంత్ర రూపంలో, విభూతి రూపంలో, విశ్వాస రూపంలో, లక్ష్య రూపంలో మన దగ్గర ఉంటానని మనకి స్వామి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. కానీ కాలం పెట్టే పరీక్షలకి, ఇబ్బందులకి మనం తట్టుకొని స్వామి యందు లక్ష్యం ఉంచుకొని, మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన స్వామికి నేనేమిచ్చి రుణం తీర్చుకోలేను. కానీ మనందరం రుణం తీర్చుకునే అవకాశాన్ని భౌతికంగా మనకు ప్రసాదించారు స్వామి. ఆ రుణాన్ని మన జీవితం ఉన్నంతకాలం ఆ రుణాన్ని మనం ఈ పొదుపు విరాళ రూపంలో మనం ప్రతి ఒక్కరూ తీర్చుకోవాలని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నేను సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతో చక్కటి అనుభవాన్ని సభకు తెలియచేసినటువంటి శ్రీమతి మల్లెపాముల శేషావరలక్ష్మి గారికి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహింషావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి కుమారి శ్రీలక్ష్మి గానం చేసిన ద్విజుల సభను తాను దేవేంద్రుని గూటి ద్విపదను తెచ్చితి నేను అనే దర్వకీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి గూటి, ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి గూటి, ద్విపదను తెచ్చితి నేను ఏమంటినడుగరే. ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి గూటి, ద్విపదను తెచ్చితి నేను ఏమంటినడుగరే. ద్విజుల సభను తాను
భావనంబున చలంబుతోను సరసగతా పట్టి సాలేంద్రుణ్ణి గొట్టితే అది తన వనంబున చలంబుతోను సరసగతా పట్టి సాలేంద్రుణ్ణి కొట్టితే శక్తిమంతుడందురే ఓయమ్మా శక్తిమంతుడందురే ఓయమ్మా ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి కొట్టి ద్విపదను తెచ్చితే నేను ఏమంటినాడు గరే ద్విజుల సభను తాను విజ్ఞతయందున ఈజేంద్రుణ్ణి బట్టి వింతగా చేరితే నన్ను విభుడు కాడా తాను విజ్ఞతయందున ఈజేంద్రుణ్ణి బట్టి వింతగా చేరితే నన్ను విభుడు కాడా తాను నాది కులము చూడు తనది ఏ కులము వందు నాది కులము చూడు తనది ఏ కులము వందు కుల భేదము సాయ న్యాయముగాదనే కుల భేదము సాయ న్యాయముగాదనే ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి కొట్టి ద్విపదను తెచ్చితే నేను ఏమంటినాడు గరే ద్విజుల సభను తాను తనకు సతి కానా ఏమి అతిశయమో మాయ చేసి తాను ఆది భావైతే తనకు సతి కానా ఏమి అతిశయమో మాయ చేసి తాను మరుపులు వేసి ఓయమ్మా నేరాలు ఎంచనే తాను ఓయమ్మా ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి కొట్టి ద్విపదను తెచ్చితే నేను ఏమంటినాడు గరే ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి కొట్టి ద్విపదను తెచ్చితే నేను ఏమంటినాడు గరే ద్విజుల సభను తాను గపదస సాదా బగరి ద్విజుల సభను తాను
గప రిగ సరి సద్విజుల సభను తాను గరి రి గరి రి గ రిగ ప గరి గరి రి గరి రి గ రిగ ద ప గరి గరి రి గరి రి గ రిగ సా ద ప గ ప ద ప గ ప గరి సా సద సరి గరి రి గరి రి గ రిగ ప గరి గరి రి గరి రి గ రిగ ద ప గరి గరి రి గరి రి గ రిగ సా ద ప గ ప ద ప గ ప గరి సా సరి ప గరి సరి గరి రి 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 గ ద ప గరి గ ప గ గ గ గ గ స గరి రి ప గ గ ద ప ప స ద రి ప గ గ ద ప ప స ద ద రి స స స ద ద స స ప ప స స ద ద స స గ గ స స ద ద స స రి రి గ గ ప ప ద ద స స రి రి ద స స ప ద ద గ ప ప ద స ప ద గ ప రి గ ద ప గరి స ద్విజుల సభను తాను దీపేంద్రుణ్ణి కోటి ద్విపదను తెచ్చితి నేను ఏమంటి నడుగరే ద్విజుల సభను తాను కొద్ది క్షణాల్లో విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉండ్రాల స్వామి దివ్య సందేశం ప్రసారం అవుతుంది. శ్రద్ధాభక్తులతో ఆలకించి తాత్విక దివ్య చైతన్యం పొందండి. నూట 2వ గురువారం కూడా ప్రత్యక్షముగా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈనాటి గురువారం ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం కలిగిన వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. దైనందిన జీవన విధానంలో తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ ప్రయాణం మనం సాగించగలిగినట్లయితే మన జీవన వ్యవస్థలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సంక్షోభాలను, సమస్యలను, బాధలను, కష్టాలను, నష్టాలను, దుఃఖాలను, ఒత్తిడి, అలజడి, ఆందోళన, అశాంతులను తొలగించుకుంటూ మన మనస్సుకు ఉపశమనం కలిగిస్తూ శాంతిగా, తృప్తిగా మనుగడ సాగించేటువంటి అవకాశం తాత్విక జ్ఞానవాక్ సందేశం ద్వారా పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో మన యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకునే అవకాశం ఈ పవిత్ర కాలము ద్వారా పొంది తరించేటువంటి మహోన్నతమైనటువంటి అంశము. సద్గురువర్యుల యొక్క వాక్ సందేశం ద్వారా మన మానసిక వ్యవస్థలో ఉండేటువంటి ఆయా సంక్షోభాలను తొలగించుకోవచ్చు. ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడి జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి వ్యత్యాసము లేకుండా సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపాన్ని దర్శించేటువంటి తాత్విక జ్ఞాన నేత్రాన్ని మనలో ప్రసరింపజేస్తూ మన భౌతిక జీవనాన్ని అభౌతికమైనటువంటి జీవన విధానంతో అన్వయింపజేస్తూ భౌతిక జీవన విధానాన్ని సుఖమయం చేసుకునేటువంటి విధంగా మన యొక్క మానసిక వ్యవస్థను ప్రభావితం చేస్తూ అభౌతికమైనటువంటి విధానంలో తనలో ఉన్న తన జీవాత్మ పరమాత్మ స్వరూపమైనటువంటి పరిణామాన్ని, జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించేటువంటి విధంగా అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన నేత్రము ద్వారా తెలియజేసేటువంటి మహోన్నతమైనటువంటి తత్వ మార్గము
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి సమాజంలో జరుగుతున్నటువంటి ఆయా అంశాలను మనం చూసినట్లయితే భ్రాంతిపరమైన అరిషడ్వర్గపరమైనటువంటి అనేక అంశాలతో కూడినటువంటి జీవన సంక్షోభాలలో మనం ప్రతి ఒక్కరం కూడా అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో మనం తీవ్రమైనటువంటి అశాంతులకు, తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు, సంక్షోభాలకు, తాపత్రయాలకు గురి కాబడుతూ విలువైనటువంటి జీవితాన్ని మనం కోల్పోవటం జరుగుతుంది. ఈ మానవ జన్మ పవిత్రమైనటువంటి జన్మ, భగవతత్వాన్ని గ్రహించేటువంటి జన్మ, భగవతత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మానవ జన్మకు భగవంతుడు మేధాశక్తి రూపంలో ప్రసాదింపచేయడం జరిగింది. ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తిని తాత్విక జ్ఞానము ద్వారా మనలో ప్రసరింపజేసుకుని మనలో ఉన్న జడభావాలను తొలగించుకొని ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తిని పొంది తరింపజేసేటువంటి జ్ఞాననేత్రాన్ని మనం పొందగలిగినట్లయితే మనలో ఉన్న మన జీవాత్మే పరమాత్మ స్వరూపంగా మన యొక్క అనుభవంలో జ్ఞాననేత్రము ద్వారా పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. ఆ విషయాన్నే వేదంలో కూడా తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనేటువంటి మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాల ద్వారా వేదాంత మార్గాన్ని మనలో తెలియజేస్తూ ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ ఒక్కడే రెండుగా లేడు అనేటువంటి బ్రహ్మసూత్రాన్ని జ్ఞానతత్వము ద్వారా పొంది తరించేటువంటి ప్రజ్ఞానం బ్రహ్మగా మనలో మార్చి మనలో ఉన్నటువంటి అహం బ్రహ్మస్మి అనేటువంటి భగవత్ స్వరూపాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జీవన తత్వాన్ని సూఫీ తత్వంతో అన్వయింపజేసి వాదవుల్లా షరికలహు అనేటువంటి ఈశ్వరత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞానస్థితి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఆ తాత్విక జ్ఞాన సందేశాన్ని మన యొక్క జీవన తత్వంలో అన్వయింపజేసుకుని మనం మనుగడ సాగించగలిగినట్లయితే ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకుని పరమార్థం వైపు పయనింపజేసేటువంటి మహోన్నతమైనటువంటి స్థితి పొందేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. అంచేత ఈ పవిత్రమైనటువంటి జన్మ కాలముతో ఆయుష్ రూపంగా మనలో ఏర్పడి ఉంది. ఆ ఆయుష్ ఒక జీవితకాలంగా నిర్ణయింపబడి మనం మనుగడ సాగిస్తున్నాం. తల్లి గర్భంలో నవమాసాలు ఏర్పడి భూపతనమై శిశువుగా ఆవిర్భవించి భౌతిక జీవన మార్గంలో పయనింపజేసుకుంటూ బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనే 4 దశలుగా మన జీవన యాత్ర మనం సాగిస్తున్నాం. ఈ సాగిస్తున్నటువంటి జీవన యాత్రలో ఆయా అవస్థల్లో ఆయా కాలాలను అనుభవిస్తూ మన జీవన విధానాన్ని అనుభవ రూపంలో గ్రహిస్తూ ఈ జీవన యాత్రలో ఈ పవిత్రమైనటువంటి జీవన కాలాన్ని మనం అనుభవిస్తూ వాటి యందు ఈ తాత్విక జీవన తత్వాన్ని అన్వయింపజేసుకుని మనం మనుగడ సాగించగలిగినట్లయితే బాల్యదశ, యవన దశ, కౌమార్య దశ, వృద్ధాప్య దశ ఈ 4 దశలలో కూడా ఆధ్యాత్మిక జీవన విధానం మనం పొంది ఉండడం చేత మన జీవన యాత్ర సుఖవంతం కాబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి ఆశాజన్యకంగా మనలో అనేక రకాలైనటువంటి భౌతిక భావాలను మనలో కలిగిస్తూ అవి అంతర్భావ స్వరూపమైనటువంటి భావాలతో మమేకమై మనలో ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని
మనలో సృష్టిస్తుంది. అదేవిధంగా అంతర్లీనంగా ఉండేటువంటి భ్రాంతి అరిషడ్వర్గాల రూపంలో ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని మన మనస్సుపై కలిగించడం జరుగుతుంది. అనగా భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి, అంతర్లీనంగా ఉండేటువంటి భ్రాంతి, ఈ రెండూ కూడా మనసుపై ప్రభావితం చేస్తూ, మనసుని ప్రలోభపరుస్తూ, మనసును ఉద్రేకపూరితమైనటువంటి విధానాల వైపు పయనింపజేస్తూ, మనలో భ్రాంతి భావాలను వృద్ధిపరుస్తూ, ఈశ్వర భావాలను బలహీనపరుస్తూ, మనలో భ్రాంతితత్వం యొక్క స్థాయి వృద్ధి చెంది ఈశ్వరతత్వం యొక్క స్థాయి బలహీన పడిపోవటం వల్ల మన యొక్క మనసు భ్రాంతి భావం వైపే పయనించి భ్రాంతి స్వరూపమైనటువంటి విధానంలోనే మనుగడ సాగించేటువంటి విధంగా మన యొక్క జీవన వ్యవస్థలో ఆయా భావాలతో కూడినటువంటి, అనగా భ్రాంతి భావాలతో కూడినటువంటి జీవనతత్వం మనలో ఏర్పడుతుంది. అంచేత ఆ యొక్క భ్రాంతి భావాలను బలహీనపరిచి ఈశ్వరతత్వాన్ని మనలో వృద్ధిపరుచుకోవడానికి సద్గురువర్యుల యొక్క తాత్విక జ్ఞాన మార్గాన్ని మనం పొందగలిగినట్లయితే, ఆ తాత్విక జ్ఞాన మార్గం ద్వారా సద్గురు యొక్క తాత్విక జ్ఞానశక్తి మనలో, అంటే మన మనసులో ప్రసరింపజేసుకోవడం ద్వారా మనలో ఆ యొక్క భ్రాంతి భావాలు బలహీనపడి ఈశ్వర భావాలుతో కూడినటువంటి తాత్విక శక్తి మనలో ఉత్పన్నం కాబడుతుంది. తద్వారా మన యొక్క జీవనతత్వంలో ఈశ్వర తాత్విక జ్ఞాన మార్గం వైపు పయనింపజేసుకుంటూ భ్రాంతి భావాలను బలహీనపరుచుకుని మనం మనుగడ సాగించడం వల్ల మనకు శాంతి, తృప్తి మనలో ఏర్పడుతుంది. భ్రాంతి ఎప్పుడూ కూడా ఆశాజనకంగా కనిపిస్తూ అది తాపత్రయాలకు మన యొక్క మనసుని గురి చేస్తూ ఉద్రేకాలను కలిగిస్తూ మన యొక్క మనసును ఉద్రేకపూరితమైన వాతావరణాన్ని మనలో ప్రేరేపింపజేస్తూ అనేక సంక్షోభాలకు గురి చేయటం వల్ల మనం ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, ఈ జీవితాన్ని త్యజించాలి, ఈ జీవితంలో ఏ ఆనందం లేదు, ఏ సంతోషం లేదు, ఏ సుఖం లేదు, ఏ ఆరోగ్యం లేదు అని మనం అనేక రకాలైనటువంటి భావాలతో తీవ్ర సంక్షోభాలకు గురి కాబడుతూ ఉంటాం. అంచేత భ్రాంతి మన మనస్సుని అల్లకల్లోలమైనటువంటి వాతావరణం మనలో సృష్టిస్తుంది. ఎప్పుడైతే ఆ భ్రాంతి భావాలను బలహీనపరుచుకోగలిగామో, ఈశ్వర తాత్విక జ్ఞాన మార్గం వైపు మన దృష్టి సారించగలిగామో, అప్పుడు మనలో శాంతి, తృప్తి మనలో ఏర్పడుతుంది. ఆ శాంతి, తృప్తే మన జీవిత కాలాన్ని ఆయుష్ రూపంలో వృద్ధిపరిచి చక్కని ఆరోగ్యకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, సుఖవంతమైనటువంటి జీవన తత్వాన్ని మనకి ప్రసాదిస్తుంది. అటువంటి జీవన తత్వాన్ని మనం పొంది తరింప చేసుకోవాలి అన్నట్లయితే సద్గురువర్యుల యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సులు మనం పొందగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వంలో మనం ఆశించినటువంటి శాంతి, తృప్తి మనం పొందే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. గత 2 సంవత్సరాల కాలంలో మనం ఈ కరోనా వైరస్ మనలో తీవ్రమైనటువంటి సంక్షోభాలను కలిగించినప్పటికీ మన యొక్క జీవన తత్వంలో సద్గురు యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సులు నిరంతరం పొందుతూ మన యొక్క జీవన వ్యవస్థలో ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞాన దృష్టితో పయనించేటువంటి అవకాశం మనం పొందగలుగుతున్నాం. ఇటువంటి అవకాశాన్ని, కాలాన్ని ప్రసాదించి మనలో తరింపజేసేటువంటి మార్గదర్శకమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి తాత్విక సందేశాన్ని పొంది తరిస్తూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక, తాత్విక మార్గాన్ని అనుసరిస్తూ మనలో ఉన్న భ్రాంతిని బలహీనపరుచుకుంటూ
ఈశ్వర తాత్విక జ్ఞాన దృష్టితో పయనిస్తూ సద్గురువర్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుతూ వారి యొక్క ఆశీస్సులతో మన జీవన విధానం శాంతి సంతృప్తితో మనుగడ సాగించాలనేటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ మార్గాన్ని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు పంచమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ మొహియుద్దీన్ బాద్షా సద్గురువర్యులు రచించిన పరతత్వ కీర్తనల గ్రంథం నుండి శ్రీ తిరుపతి త్యాగరాజు మరియు శ్రీమతి లక్ష్మీనరసమ్మ గారు గానం చేసిన ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారమును వీక్షించు అనే తత్వకీర్తన ఆలకించి తాత్విక భావ చైతన్యం పొందండి. ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారములను వీక్షించు. ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారములను వీక్షించు. ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారములను వీక్షించు. ఏకమౌను నీలో ఆకారమును పొంది ఆ కంటి నడుమని వకిలామై నిలిచెదవు. ఏకమౌను నీలో ఆకారమును పొంది ఆ కంటి నడుమని వకిలామై నిలిచెదవు. ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారములను వీక్షించు. ఓంకారమే ఓంకారమునకు నాదమునకు వేదమున్నదేమిటో తెలియవలయు. ఓంకారమునకు నాదమునకు వేదమున్నదేమిటో తెలియవలయు. ఓంకార నిజమగును నాదము నీవగును శంకలించక తనుత సాధించి చూచితే. ఓంకార నిజమగును నాదము నీవగును శంకలించక తనుత సాధించి చూచితే. ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారములను వీక్షించు. ఓంకారమే పదములన్నిటిని తలచి తలచినే జాలి నొందితిని. తొలి జన్మ పదములన్నిటిని తలచి తలచినే జాలి నొందితిని. ఇలా కొన్ని జన్మములు ఈ జన్మమున జరిపి తెలివి లోపల తెలివై తేజాము కనుగొంటి. ఇలా కొన్ని జన్మములు ఈ జన్మమున జరిపి తెలివి లోపల తెలివై తేజాము కనుగొంటి.
ఓంకారమే జీవమనుచు నమ్మినాకారములను వీక్షించు ఓంకారమే. ఆది అనాది మర్మంబు తెలివి సాధించి గనుట ధర్మంబు. ఆది అనాది మర్మంబు తెలివి సాధించి గనుట ధర్మంబు. బిందు బీజమునందు నీవ నిలచినాదమందు లగ్నం ఆనందామునందెదవు. బిందు బీజమునందు నీవ నిలచినాదమందు లగ్నం ఆనందామునందెదవు. ఓంకారమే జీవమనుచు నమ్మినాకారములను వీక్షించు ఓంకారమే. నన్ను చూచుచుంటేని ఆఖైలలి గురు నచట గంటీని. నేనై నన్ను చూచుచుంటేని ఆఖైలలి గురు నచట గంటీని. జ్ఞాన సమాధి మొహియదీన్ భాష సందాన జానమిని తక్కించి చూచితే. జ్ఞాన సమాధి మొహియదీన్ భాష సందాన జానమిని తక్కించి చూచితే. ఓంకారమే జీవమనుచు నమ్మినాకారములను వీక్షించు. ఏకమౌను నీలో ఆకారమును పొంది ఆ కంటి నడుమ నీవకిలామై నిలిచెదవు. ఓంకారమే జీవమనుచు నమ్మినాకారములను వీక్షించు ఓంకారమే. ఓంకారమే. ఇప్పుడు హారతి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరము
जय हारती गई गोनुमु स्वामी हारती जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसीनटुलनिदिगो अरयु हुस्सेन शा सद्गुरु नरसीनटुलनिदिगो अरयु मोहियुद्दीन बादुषा सद्गुरु नरसीनटुलनिदिगो हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गई गोनुमु स्वामी हारती जय जय हारती हारती जय जय हारती స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరిగిన ఈనాటి గురువారం అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న 50 మంది సభ్యులకు భక్తులకు ధన్యవాదాలు. శుభం.